ఒక్కొక్క పరిణామం విజయవాడ తిరుపతికి సంబంధించి చాలా రోజుల నుండి ఎదురవుతున్నటువంటి అంశం వల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇది అమరావతి హెడ్ క్వార్టర్కి ఇదే మన ఎయిర్పోర్టు అట్లాంటి చోట్లన మనకి అంతర్జాతీయ విమానాలు లేకపోతే ఎట్లాగా ఇక్కడి నుంచి బోల్డ్ అంతమంది శ్రీలంక పోతుంటారు, థాయిలాండ్ పోతుంటారు, మలేషియా పోతుంటారు, అమెరికాకి పోయేవాళ్ళు లెక్కే లేదు, అంతమంది ఉంటారు. అమెరికా, దుబాయ్ లాంటి దేశాలకి మన ఈ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి వెళ్ళేవాళ్ళు కుప్పలు తెప్పలు. బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు. అదే సందర్భంలో అరబ్ కంట్రీస్ని వెళ్ళి పనులు చేస్తున్న వాళ్ళలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు బోలెడు ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సిన కర్మ పడుతోంది. అక్కడ కావాలని కోరుతున్నటువంటి వాళ్ళు బోలెడంతమంది. అక్కడి నుంచి కూడా శ్రీలంకకి క్యాసినోలు ఆడడానికి, థాయిలాండ్కి లేకపోతే మలేషియాలకి ఎంటర్టైన్మెంట్ కోసం పోయేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అసలు తిరుమల పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం ప్రపంచ దేశాల నలుమూలల నుండి వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నటువంటిది పేర్లకు ఉన్నాయి తప్పించి ఇంటర్నేషనల్ ఫ్లైట్ రావట్లేదు. ఈ రెండిటికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఏర్పాటు చేయబోతున్నాము అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు మొన్న తన పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు, రాయలసీమ నాయకులు అడిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.